ఈ సహోదరు ఎవరమే తెలుసు, తెలుసు. ఆ సహోదరు వెళ్ళింది, ఆ గ్రామంలో నిలబడ్డది. ఏంట్లా ఈ వచ్చేసింది ఊరు వెలుపులో ఉంది కదా, వెంట మధ్యాహ్నం వెళ్ళింది నీళ్ళకి. అలాంటి వ్యక్తి ఊళ్ళోకి వెళ్ళింది, నీళ్లు వెళ్ళింది, ఊళ్ళోకి వెళ్ళింది. ఆ పాపాలకు వెళ్ళిపోతున్నాడు, ఊరు వాతావరణం కూడా చేసే ప్రతి ప్రార్థన ఊరిని కూడా రాకపోతే అది ఆ ప్రాంతంలో పెట్టేటట్టుగా అంత ఖచ్చితంగా అంత 17 తారీఖు 6వ తారీఖు ఎంతటి గొప్ప ఆత్మీయ సంఘం ఎందుకు మరి పరిస్థితుల్లో మనకు దేవుడు అప్పగించిన ఇవన్నీ ఆయన పని, దేవుడి పనికి మనం నిర్మించబడ్డాం. అకౌంట్స్ చేయబడ్డావా అనేకులైతే అకౌంట్స్ చేయబడ్డావా అనేకులైతే ఆయన పరివారం దేవుడికి స్తోత్రం. అందులో బట్టి జరుగుతున్న ఒకే మాట ఆశీర్వాదము సమీకరించుకుంటారు. వారందరూ రాకడ సమయానికి ముందే సిద్ధపాటు కలిగి ఈ సైన్యంలో ప్రాంతంలో మీ దాసులు నాయన ఎంతో నడినప్పుడు వారు ప్రయాసపడుతున్న ఆ ప్రయాసకు తగిన ఒక ప్రతిఫలం మనం కలుగుతారు. హల్లెలూయా. భాస్కర్ గారు కూడా వారి ఈ సరిపడలో ప్రతి సభల కొరకై మన సమయాన్ని మన బలాన్ని మనల్ని వెచ్చించుకొని ప్రభు కొరకై పాటు పడదాం. మంచిగా ఈ సభలు దేవుని నామ మహిమ చేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని రాజకీయ నాయకులు ఎలా ఉంటారో నాకు తెలీదు. ఇక దేవుడు భార్య మాట లేదు. నాకు ముద్దు ప్రభు ఈ గ్రామము నా భర్తని నన్ను తీసుకుని ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయి బలమైన సేవ చేయించుకుని చెట్టు మంచి నీళ్ళు తాగి ఒక పూట పస్తుందైనా పేద జీవితమైన పర్వాలేదు కానీ అని ఈ ఆస్తి, ఈ ఊరు, ఈ ఇల్లు ప్రెసిడెంట్ గారికి అయితే ఎమ్మెల్యే అవ్వాలని ఇప్పుడు కూడా ఆశ. కానీ దేవుని చిత్తం ఎలా ఉందంటే సేవ చేయించుకోవాలి. దేవుని ఇష్టాలు జరుగుతాయి కానీ ఇష్టాలు అలాగే చర్చి పెట్టను, బైబిల్ పట్టుకుని కదా పెట్టను. ఎవరు ప్రాంతాలకు వచ్చినా మీ చర్చిని కానీ, మీ పాస్టర్ని కానీ, మీ విశ్రాంతి దినాన్ని కానీ, మీ దర్శనగానే కానీ నాకు మాత్రం ఎవ్వరుగానే చెప్పారు. మీరు ఎక్కడ ఎవ్వరు సాక్ష్యం అడగండి. ఇక్కడ స్వస్థతలు ఆ అభిషేకం నలుగురిలో నుంచి ఇచ్చాడు దేవుడు. పౌలు పౌలు అన్నారు కాబట్టి పౌరులాగా ఈ 1089 అధ్యాయంలో ఏ వచనం నుంచి చెప్పవచ్చు. ఇదే స్పెసిఫిక్ గా చెప్పాలని లేదు. అంత అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ప్రెసిడెంట్ గారు అబ్బాయి వస్తే పాట పాడతాను. పక్కకుండా తెచ్చేస్తాను కాంలో